హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైల్ ఈజ్ ట్రెండ్. సో లాస్ట్ వీడియోలో మైసూర్ ప్యాలెస్ చూశారు కదా. ఇప్పుడు మైసూర్లోని బృందావన్ గార్డెన్స్కి వెళ్ళాము. అక్కడది మొత్తం వ్యూ చూపిస్తాను, చూడండి. ఇదంతా ఎంట్రన్స్లో ఉందండి బృందావన్ గార్డెన్స్. ఇదంతా ఎంట్రన్స్. ఈ గార్డెన్స్లో ఫొటోస్ తీసుకోవడానికి అయితే బాగుంటుంది, ఎందుకంటే మొత్తం గ్రీనరీగా ఉంటుంది కదా. ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. మేము బృందావన్ గార్డెన్స్ చూడడానికి కోసమని జీప్ సఫారీ కోసం వెయిట్ చేస్తున్నాము. జీప్ సఫారీ ఒకసారి ఆ చుట్టూ తిప్పి మొత్తం బృందావన్ గార్డెన్స్ అంతా చూపించేస్తుంది. మొత్తం తిరగలేము కాబట్టి ఆ జీప్ సఫారీలో ఎక్కి ఒకసారి చూసేస్తే ఆ మొత్తం బృందావన్ గార్డెన్స్ని. ఇది 14 సీటర్ది జీప్ సఫారీ. సో అందరం కూర్చుని ఉన్న దాంట్లో. ఇది మధ్యలో మాత్రం ఒక దగ్గర ఆపుతుంది. మనం చూడడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు. అక్కడ దిగి మనం ఫొటోస్ అని దిగి మళ్ళీ దాంట్లో సఫారీలో ఎక్కేస్తే మళ్ళీ మనం ఎక్కడెక్కామో అక్కడ దింపేస్తుంది అది. చూడండి, ఇక్కడ ఆపారు. ఇక్కడ రాధాకృష్ణుది ఒక స్టాచ్యూ ఉంటుంది, వాటర్ ఫ్లో ఉంటుంది. సో అక్కడ ఫొటోస్ దిగడానికి బాగుంటుంది కాబట్టి అక్కడ దింపారు. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు ఇక్కడ ఉండడానికి. చూడండి, ఇది పైనుంచి అంత వ్యూ అది. ఇప్పుడు జనాలు తక్కువగా ఉంటారు, కానీ 6 తర్వాత ఎక్కువ ఉంటారు. అక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర మాకు చాలా ఎక్కువగా కనపడతారు. నైట్ టైంలోనే ఎక్కువ వస్తారు. ఇప్పుడు 4-5 కంటే కూడా 6 తర్వాత జనాలు ఎక్కువ కనపడతారు. ఈ ప్లేస్లో ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. మేము ఫొటోస్ అన్నీ దిగాక మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాము. ఇంకా జీప్ సఫారీ ఎక్కి ఎక్కడైతే ఎక్కామో అక్కడ దించేస్తారు. ఇంకా నెక్స్ట్ మేము ఈ బోట్లో వెళ్ళాము మ్యూజికల్ ఫౌంటైన్ కోసము. అది 7 o'clock స్టార్ట్ అన్నారు. సో మేము బోట్లో అక్కడికి వెళ్ళాము. నడవడానికి కూడా ఉంటుంది దారి పక్కనే, కానీ మేము బోట్లో వెళ్ళాము అక్కడ వరకు. సో పిల్లలందరూ ఉన్నారు కాబట్టి సరదాగా ఉంటుందని ఇలా బోట్లో వెళ్ళాము. నైట్లో చాలా బాగుంటుంది వ్యూ, అంతా ఫుల్ లైట్స్ వేస్తారు. సో నైట్లో వ్యూ చాలా బాగుంటుంది.
మ్యూజికల్ ఫౌంటైన్ కోసము అందరం కూర్చున్నాము. ఇంకా టైం స్టార్ట్ అవ్వలేదు. సో 7 o'clock స్టార్ట్ చేస్తానన్నారు. మేము కూర్చున్నప్పటికి ఇక్కడ 6:30, అప్పటికి ఇంకెవ్వరు ఎక్కువగా లేరు. 6:30 తర్వాత అంటే 7 o'clockకి మొత్తంగా నిండిపోయారు జనాలు. మ్యూజికల్ ఫౌంటైన్ చూసేసి మేము రండి. బోట్లో రిటర్న్ వచ్చేటప్పుడు ఆ పక్కన లైటింగ్స్ అంతా కూడా ఎంత బాగుంది కదా. సెవెన్కి మొత్తం లైట్స్ వేసేస్తారు. అదేనండి బృందావన్ గార్డెన్స్ది టూరు. సో లాస్ట్ వీడియోలో మైసూర్లో ఉంది మైసూర్ ప్యాలెస్, అలాగే చాముండి హిల్స్ చూశారు కదా. ఈ వీడియోలో బృందావన్ గార్డెన్స్ చూపించాను. సో ఇది మైసూర్ది ట్రిప్ అండి. ఇంకా మైసూర్ నుంచి మేము తర్వాత ఊటీకి వెళ్ళాము. అది ఊటీ దారిలో ఏదేమి చూసామో కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను, చూడండి. ఇంకా బృందావన్ గార్డెన్స్ వెళ్ళిపోయాక హోటల్లో స్టే చేసి ఇది నెక్స్ట్ డే మేము ఊటీకి వెళ్ళే దారిలో ఖాన్ గుఫా రెస్టారెంట్లో భోజనం చేశాము. ఇది ఊటీకి వెళ్ళే హైవేలో ఉంటుంది, మైసూర్ ఊటీ హైవే మీద. చాలా బాగుంటుంది, నాన్ వెజ్ కానీ వెజ్ రెండు చాలా బాగుంటాయి ఖాన్ గుఫా రెస్టారెంట్లో. మేము మైసూర్లో క్యూ స్టార్లో స్టే చేసామన్నాం కదా, దాంట్లోని ఖాన్ దర్బార్, ఇది ఖాన్ గుఫా రెండు రిలేటెడ్ అండి, ఒకటే వాళ్ళకి చెందింది. ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఇక్కడ. సో మేము ఊటీకి వెళ్ళేటప్పుడు దీంట్లోనే తిన్నాము, మళ్ళీ ఊటీ నుంచి మైసూర్కి వచ్చేటప్పుడు కూడా మేము దీంట్లోనే భోజనం చేసాము. చూడండి, గుఫ అంటే పేరుకు తగ్గట్టుగా గుఫాలాగా ఉంది, మొత్తం అంత లోపల చీకటి చీకటిగా. సో ఎవరైనా ఊటీకి వెళ్ళేటప్పుడు భోజనం చేయాలనుకుంటే ఇది ఖాన్ గుఫాలో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఇంకా భోజనం చేసేసి మేము ఊటీకి బయలుదేరాము. ఇది ఇంకా ఊటీ హైవే మీదనే బండిపూర్ నేషనల్ రిజర్వ్ పార్క్ ఉంటుంది, అలాగే మధుమలైది నేషనల్ రిజర్వ్ పార్క్ ఉంటుంది. చూడండి, ఇలా మనం వెళ్తుంటే మన పక్క నుంచి ఎలిఫెంట్స్ కనపడుతూ ఉంటాయి, అవి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ రూల్ ఏంటంటే మనం అసలు వెహికల్ అనేది ఆపకూడదు. అక్కడ వెహికల్ ఆపితే ఛార్జ్ వేస్తారు. సో అది స్ట్రిక్ట్గా అక్కడ వెహికల్ అనేది ఆపకూడదు, ఎందుకంటే మన యానిమల్స్ వచ్చి మనకి అటాక్ చేస్తాయని కాబట్టి అక్కడ రూల్ పెట్టారు. వెహికల్స్ని ఆపకుండా మోషన్లోనే అంటే ఫ్రీ అలా వెళ్తూనే ఉండాలి, కానీ కార్ మాత్రం అస్సలు పార్క్ చేయకూడదు, సైడ్ కాపి అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ మటుకు చాలా డీర్స్, ఎలిఫెంట్స్ ఇలా చాలా కనపడ్డాయి. మంకీస్, డీర్స్, ఎలిఫెంట్స్, బైసెప్స్ చాలా ఉన్నాయి. అవి చూడండి పక్క పక్కనే కనపడుతుంటాయి అవి. ఇది ఒకటి కర్ణాటక బార్డర్లోనేమో బండిపూర్ నేషనల్ రిజర్వ్ పార్క్ ఉంటుంది, తమిళనాడు స్టార్ట్ అయ్యేటప్పుడేమో మధుమలై ఉంటుంది. సో రెండిట్లో కూడా ఈ ఎలిఫెంట్స్ ఇంకా డీర్స్ అనేవి చాలా కనపడుతుంటాయి. ఇది మధుమలై నేషనల్ రిజర్వ్ది, ఇది ఎలిఫెంట్ క్యాంప్. ఇక్కడ ఫీడింగ్ చేయాలనుకుంటే ఎలిఫెంట్స్కి ఇక్కడ దిగొచ్చు మధుమలైలో. మొత్తం కూడా మీకు ఈ తమిళనాడు ఎంటర్ అయినప్పుడు కర్ణాటక ఎండ్ అయ్యేటప్పుడు మొత్తం ఇవే కనపడుతుంటాయి ఎలిఫెంట్స్. చూడండి, బేబీ ఎలిఫెంట్, ఎలిఫెంట్, మదర్ ఎలిఫెంట్.
అవి పక్కనే ఉన్నప్పుడు మనం హార్న్ కూడా కొట్టొద్దండి, అవి మళ్ళీ మీదికి వచ్చేస్తాయని, కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోతూనే ఉండాలి. సో ఇది ఊటీకి వెళ్ళే దారిలో హైవే మీద ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది కూడా చూడడానికి, దగ్గర నుంచే కనపడుతుంటాయి ఈ యానిమల్స్. చూడండి ఎన్ని డీర్స్ ఉన్నాయో. సో ఇదేనండి, నెక్స్ట్ వీడియోలో మీకు ఊటీలో మేము ఎక్కడ దిగాము, ఏం చేసాము అనేది ఊటీ వీడియోలో చూస్తాను. తప్పకుండా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇది ఊటీలో మేము దిగిన హోటల్ అండి ఇది. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఊటీలో మేము ఏం చేశాను అనేది. ఘాట్ రోడ్లో మేము నైట్ వచ్చేసరికి నైట్ అవ్వింది కాబట్టి నేను ఘాట్ రోడ్ సైడ్లో ఊటీకి వచ్చేటప్పుడు ఏ వీడియో కూడా తీయలేదు. సో నెక్స్ట్ మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు మటుకు తీసాము, అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. అంతవరకు బాయ్.